సిద్దిపేట జిల్లా మండల కేంద్రం బెజ్జంకిలోని మరో యాదగిరిగుట్టగా ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా తాను కృషి చేయగలనని మానకొండ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం మండల కేంద్రం బెజ్జంకిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయ కమిటీ చైర్మన్ గా జల్లా ప్రభాకర్ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బెజ్జంకి ఆలయాన్ని ప్రత్యేక గుర్తింపు పొందే విధంగా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన ధర్మకర్తల మండలి సభ్యులందరూ ఆలయ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేసి అందరికీ ఆదర్శవంతంగా నిలవాలని పిలుపునిచ్చారు. ధర్మకర్తల మండలి ఆలయ అధికారులు సిబ్బంది దాతల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరారు. ఆలయ విశిష్టతను సాంప్రదాయాలను పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కృషి చేయాలని సూచించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ధర్మకర్తల మండలి ముందుండాలని ఎమ్మెల్యే కోరారు. నూతన ఆలయ కమిటీ అధ్యక్షులుగా జల్లా ప్రభాకర్, ధర్మకర్తలుగా బర్ల రాజయ్య, బేజుగం విశ్వప్రసాద్, గుబిరే చంద్రయ్య, దోనే శ్యామ్, ఐలేని జయ శ్రీనివాస్ రెడ్డి, పొట్లపల్లి ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ యువ విశ్వనాథ్ శర్మ, ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఆలయ ప్రధాన అర్చకులు శేషం మధుసూదనాచారి, సునీత, బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు పులికృష్ణ, చిలివేరి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ముకిస రత్నాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కరవేణి పోచయ్య, రావుల నరసయ్య, చప్యాల శ్రీనివాస్, ఐలేని శ్రీనివాస్ రెడ్డి, రొడ్డ మల్లేశం, శానగొండ శరత్, రాములు, గుడెల్లి శ్రీకాంత్, కుంట హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రమాణం స్వీకారం చేసిన వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వారు ఈ దేవాలయ అభివృద్ధికి అన్ని విధాలా తోడ్పడాలని, నిస్వార్థంగా సేవ చేయాలని, ఈ టెంపుల్ యొక్క ఖ్యాతిని నలుమూలల వ్యాపించేటట్లు ఈ పాలకవర్గం ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేసిందని ప్రతి ఒక్కరూ మిమ్మల్ని వేరుగా పొగిడే విధంగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని నూతనంగా నియమింపబడి ప్రమాణ స్వీకారం చేసిన ప్రభాకర్ వారి డైరెక్టర్లందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. సరే, చాలా మంది వస్తాం పోతాం ప్రజాస్వామ్యంలో. మరి మనం కొన్ని పనులు చేస్తే ఈరోజు మన పేరు ఎల్లకాలం స్మరించుకుంటారు. మంచి పేరు చాలా అన్నిటికంటే విలువైనది. మనం వచ్చినమా పోయినమా ఉన్నామా అని కాకుండా ఏదో ఒకటి చేసి వెళ్తే దానికి అభివృద్ధి లేకపోతే భక్తులకు